नाजरीन, वसीला उर्दू टीवी आपके रूबरू है। मकाम पद्मश्री डॉक्टर आशावादी प्रकाश राव साहब से गुजारिश करते हैं कि वो दो कलिमात कहें। అల్లాయంచు మహమ్మదీయులు యెహోవాయంచు ఆ క్రైస్తవులు పుల్లాబ్జాక్షయటంచు వైష్ణవులు శంభోయంచు శైవులు సదా ప్రోల్లాసంబున కొల్వ వారలకు సంపూర్ణాయురారోగ్య సంపల్లాభంబులనిచ్చు నట్టి పరమాత్మ నిన్ను సేవించెదన్. ఒకే దేవుడు ఏ పేరుతో పిలిచినా వారిని అందరినీ రక్షిస్తాడు. అలాంటి దైవానికి ఈ సందర్భంలో సర్వమత సమ్మేళన జాతీయ సమైక్యత సందర్భంగా అటువంటి ప్రార్థనా పద్యం మీకు వినిపించాను. పెద్దలారా, పారమార్థిక చింతనకు, ఆధ్యాత్మిక గురు పరంపర ఆరాధనకు, క్రాంతదర్శన కవిత విభూతికి, ప్రజారంజక పాలనకు, ప్రభుత్వ నిర్ణయాల కార్యాచరణకు అంకితమైన వేదికాలంకృతులందరికీ ఆత్మీయ అభివాదములు. మన పెనుకొండ మత సామరస్యానికి పెట్టిన పేరు. ఇక్కడ హిందువుల దేవాలయాలే కాదు, ముస్లింల దర్గాలు ఉన్నాయి, జైన మందిరాలు ఉన్నాయి, క్రైస్తవుల చర్చిలు ఉన్నాయి. అందరి మధ్య సదవగాహన నెలకొని ఉంది. ఇది ఇతర ప్రాంతాల వారికి ఆదర్శం కావాలని ఆశిద్దాం. ఈ మారు బాబయ్య స్వామి గంధం, సంక్రాంతి సుగంధం రెండూ ఒకేసారి వచ్చాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ వీటి వెనుక విస్మరింపాలని ఒక సత్యం ఉంది. ఏమిటంటే, ప్రకృతి సహజమైన భిన్న సంస్కృతుల సమైక్యత. ఎవరి పనుల్లో వారు చిత్తశుద్ధితో పరిశ్రమిస్తూ ఇతరులతో కలిసి ఉండవలసిన ధర్మ సూక్ష్మం. ఈ సమైక్యత, ధర్మ సూక్ష్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంలో కొన్ని మంచి మాటలు నెమరు వేసుకున్నాం. భాషలు వేరైనా ఆయా దైవనామాలు ఇచ్చే అర్థం సమానం, పరమ పవిత్రం. భిన్న మతాల జీవన విధానాలు వేరైనా అవన్నీ ఘోషించే తత్వం ఒక్కటే. దరుదు వేరైనా ఆత్మాన్వేషణ దారుదు ఒక్కటే. నదుల ప్రయాణాలన్నీ సముద్రం వైపు, అట్లే సకల ప్రాణుల చరమ గమ్యం పరమాత్ముని సన్నిధానమే. మృత్పిండమేకం బహుభాండరూపం, కోక్షీరమేకం బహుధేనుజాతం, సువర్ణమేకం బహుభూషణాని, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఘోషిస్తున్నారు సంస్కృత పండితులు. మట్టి ఒక్కటైనా పాత్రలు భిన్న భిన్నాలు, బంగారం ఒక్కటైనా ఆభరణాలు వేరువేరు, పాలు ఒక్కటైనా గోవులు వేరు. అలాగే ఉన్నది సత్యం ఒకటే. ఆ ఒక్క సత్యాన్ని సమదర్శనమైనటువంటి వారు పలు విధాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు. మనందరం కలిసి జీవిస్తున్నటువంటి ఈ దేశ సుస్థితకు దోహదం చేద్దాం, జాతి సమైక్యత సాధిద్దాం. ఎందుకంటే దేశవనం
ప్రజాభ్యుదయ దీప్తిరహించడు సూర్యబింబమో దేశమనన్ సమస్తనుత ధీరులు దాల్చెడు ఛత్రరాజమౌ దేశమనన్ సమాశ్రితుల దీనత బాపెడు దివ్య శక్తియో దేశం దేవళంబైన దేవుడు తప్ప నరుండు నిల్చునా అని ఒక కవి ప్రశ్నిస్తాడు. కాబట్టి భగవద్భక్తి, సమాజ శ్రేయం రెండూ కలుపుకున్నటువంటి మతమే అందరికీ అభిమతం కావాలి. అదే మానవత్వాన్ని చిగురింపచేసే వసంతం. మతమది జీవితాశయము మంజుల రీతిని తీర్చగావలన్ మతమది పారలౌకిక సమంచిత శక్తిని కూర్పగావలన్ మతమది ఆత్మశుద్ధికి మందిరమై వెలుగొందగావలన్ హితమతి దీని బోన మనకెన్నడు గల్గవు భేదభావముకి. అందువల్ల ఒక మతం మరొక మతాన్ని అసహ్యించుకోరాదు. ఆచరణానుగుణమైన కృషితో అనుభవ జ్ఞానం పెంపొందాలి. స్వయం కల్పిత అంశాలకు దూరంగా ఉండాలి. మనస్సు సాక్ష్యమిచ్చే నిజం నీడలో నిలిచి వెలగాలి. అప్పుడు ఆస్తిక మతాలన్నీ ఒక్కటే అని అంగీకరిస్తాం. మనలో దైవాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుని నాస్తికత్వానికి దూరం అవుతాం. ఇట్టి ఆధ్యాత్మికతయే ఏనాటికైనా ప్రపంచంలోని సకల మానవుల హృదయ కమలాలను అధిష్ఠిస్తుంది. ఆ సత్యాన్ని మన బాబాయ్ ఫక్రుద్దీన్ గారు కూడాను ఎన్నో శతాబ్దాల క్రితమే సెలవిచ్చారు. మన పూర్వులు సర్వే జనా సుఖినో భవంతు అని అక్కడే ఆగిపోకుండా లోకా సమస్త సుఖినో భవంతు అంటూ పొడిగింపుగా సెలవిచ్చారు. పంచభూతాలతో పాటు 2 నిమిషాలు. పంచభూతాలతో పాటు ప్రకృతిలోని పశువులు, పక్షులు, జంతువులు, సకల జీవరాశులు, చెట్లు, చేమలు, కొండలు, కోనలు, నదులు వీటి అన్నిటి మధ్య సమతులనకై కృషి చేశారు. ఆ పరంపరను కొనసాగిద్దాం. ప్రకృతి నుండి రక్షణ పొందుదాం. మన ప్రవక్తలందరూ అందరి బోధలు మనకు శిరోధార్యాలు. వారు ప్రకృతి నేర్పే పాఠాలను ప్రవచించారు. కాకపోతే కొన్ని చోట్ల ప్రచారకుల అతిశయ శ్రద్ధ వల్ల అవాంఛనీయ ఘటనలు చేసుకుంటున్నాయి. అవి మనకు వద్దు. మన ఆలోచనలను హృదయంతో ముడిపెట్టి నిజానిజాలు వింగడించుకుని ఆ మార్గంలో అచంచలంగా నడవగలిగితే శాంతియుతమైన విశ్వహితం సాధించే వాళ్ళం అవుతాం. చివరగా మనం తీసుకోవాల్సినటువంటి దీక్షను శుభాకాంక్ష రూపంగా ఒక పద్యం చెప్పి ముగిస్తాను. మత సహనమును మహిత దయాబుద్ధి హైందవ సోదరులు విందు చేయ మన్నన సహకార మాధుర్య సీమల ముస్లిము భాయిలు పూదు పూయ సౌజన్య ఫలములవు సమభావము ప్రేమ క్రైస్తవ బ్రదరులు క్రమత బెంచ ఖడ్గవాదము మాని కరుణనాదము పోని విశ్వమెల్ల సరాగ వీణ పలుక ఈ ప్రజాస్వామ్య నావను ఎల్ల జనులు త్యాగశీలము సేవా విధానమనెడు హస్తయుగ్మముతో అట్టెనడుప సంఘకాసారమును దాటజాలుగాక సంఘకాసారమును దాటజాలుగాక. శుభం భవతు. నమో నమః. ఓం తత్సత్. మరి తదనంతరం ఆధ్యాత్మిక సేవ అటు సామాజిక సేవతో ఉపయోగమవుతున్నటువంటి శ్రీ శివసాయి బాబా కరుణాశ్రమం వారు ప్రసంగించవలసిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసంగించవలసిందిగా సవినయం కోరుతున్నాం. ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. గురుదేవాయ నమః.
గురువైన, దేవుళ్ళకు దేవుడైన, కారణ జన్ముడైన, ఏ దేశంలోనే పుట్టిన అవతార పురుషుడై ఇరాన్ దేశంలో పుట్టినటువంటి మహాత్ముడు బాబా ఫక్రుద్దీన్ మహాత్మునకు అనంత కోటి వందనాలు గావిస్తూ, అదే పరంపరలో 1200 సంవత్సరముల తర్వాత పరంపరముగా వచ్చిన 30 ఏళ్ల నుండి పీఠాధిపతిగా ఎవరు చేయలేనంత అభివృద్ధి ఈ పెనుగొండ మఠ మన ఆశ్రమాన్ని, మన దర్గాని అభివృద్ధి చేసినటువంటి 21వ పీఠాధిపతి మన బాబా గారు చేశారు, గురువు గారు. వారికి వేదిక పైన గొప్పవాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా వందనాలు గావిస్తూ, భక్తి శ్రద్ధ ప్రేమతో ఇంతమంది భక్తులు ఎన్నో రాష్ట్రాల నుండి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఈ దర్గా భక్తికి వచ్చినటువంటి వాళ్లకు ఆ ఫక్రుద్దీన్ బాబా ఆశీర్వాదించి ఆరోగ్యంతో విశ్వానికే ఇప్పుడుండే ఆరోగ్య పరిస్థితుల్లో చల్లగా కాపాడాలా, మంచి పాడి పంటలు పండాలా, విద్యార్థులకు మంచి చదువు రావాలా, చదివిన వారికి మంచి ఉద్యోగములు రావాలా, యవ్వనమైన తర్వాత వివాహము సంతానము కలిగి క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, సమయం చాలా విలువైనది కాబట్టి వేరే ఇంకా ఎందరో మాట్లాడేదానికి అవకాశం వారికి కల్పిస్తామని చెబుతూ, దాన ధర్మ అన్నదాన ఎన్నో ఇక్కడ జరిగినావు కాబట్టి 1200 సంవత్సరాలైనా బాబా ఫక్రుద్దీన్కి ఇంత పూజ, ఇంత శ్రద్ధ, ఇంత భక్తి నడుస్తూ ఉందంటే సాక్షాత్ అందుకే మా రమణ మహర్షి ఒక మహాత్మలో ఒక మాటలో అన్నాడు, ఏస్ ఈస్ బీస్. ఏస్ అంటే యేసు ప్రభు, ఈస్ అంటే ఈశ్వరుడు, బీస్ అంటే బిస్మిల్లా. ఏస్ ఈస్ బీస్ తీన్ ఏకీ హాయ్. ఎవరు కాదు, ఒకే తల్లి పిల్లలు వీళ్ళు ముగ్గురు ప్రపంచం. సర్వమత సమ్మేళన ఈరోజు ఇస్లామిక్ ఖురాన్ వేరే వేరే భావిస్తున్నారు, వేరే ద్వేషంతో. ఈరోజు మన తాజ్ బాబా గారు कावी कादी काकी एक ही होएगा तो हिंदुस्तान का नहीं, विश्व में कोई कुछ कर नहीं सकते. ये మాట నిలుపుకునేదానికి కావి బట్ట మా ఆరెంజ్ కలర్ అందరికీ సర్వసమేతంగా కప్పినారంటే ఇదే ఒక మన తల్లి పిల్లలు, అమ్మ ఒక్కటి, మనం అంతా అన్నదమ్ములని చెప్తూ నేను ఇంకా సమయాన్ని నాకు ఇంత అవకాశం వచ్చిన దానికి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీరందరూ ధనికవంతుల వల్ల, ఆరోగ్యవంతుల వల్ల, విద్యావంతుల వల్ల, జ్ఞానుల వలని కోరుతూ అవకాశం ఇస్తున్నారు. उर्दू अकेडमी के चेयरमैन मोहतरम मकाम जनाब नदीम अहमद साहब से गुजारिश करता हूं कि वो इजहार ख्याल करें. అస్సలాము అలైకుం, నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ఈ వేదిక మీద ఉన్న ఈరోజు నేషనల్ ఇంటిగ్రేషన్ సెమినార్, నేను పెనుగొండ నియోజకవర్గంలో ఎన్నో రాష్ట్రాల నుంచి విచ్చేసి ఇక్కడ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలీ గారి దర్గాకి విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలు, పద్మశ్రీ అవార్డ్ గ్రహీతలు, తాజ్ బాబా గారు, ఎంతో మంది పెద్దలు, పీఠాధిపతులు, చర్చ్ పెద్దలు, కుల మతాలకు అతీతంగా ఈ వేదిక మీద నేను ఈరోజు నాకు ఈ అవకాశం దక్కడం ఒక వరముగా, అదృష్టంగా భావిస్తున్నా. ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను ఒక ఇండియన్ ముస్లిం అని गर्वंगा చెప్పగలుగుతా. मैं हिंदुस्तानी मुसलमान हूँ. ये हिंदुस्तान सबका है, एक सेक्युलर कंट्री है. यहाँ इस हिंदुस्तान में इतने मजहब है कि आज हमारे प्लेटफॉर्म पे, स्टेज पे, इस मंच पे हर एक जने है. क्रिश्चियन भाई है, हिंदू भाई है, अभी बताया कि यहाँ पे जैन का भी टेम्पल है. देखिए, हर मजहब यही सिखाता है, इंसानियत, मानवत्व ఉంటేనే మనిషి అవుతాడు. హిందూయిజం కూడా అదే నేర్పిస్తుంది. మానవత్వం ఉన్నవాడే హిందూ సోదరుడు అవుతాడు.
మానవత్వం ఉన్నవారే క్రిస్టియన్స్ అవుతారు, మానవత్వం ఉన్నవారే ముస్లిమ్స్ అవుతారు. ఈరోజు నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. నిజంగా నేనే వండర్ అయ్యాను, ఆశ్చర్యపోయాను. 88 నుంచి తాజ్ బాబా గారు నేషనల్ ఇంటిగ్రేషన్ మీద కార్యక్రమం నడుపుతున్నారంటే నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ తాజ్ బాబా గారికి. ఈ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలీ గారి ఈ దర్గాలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆయన ఆశీస్సులు పొందడానికి వచ్చేస్తున్నారు. మనమందరము కలిసి ఏదైతే ఈ స్వాతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరూ సెక్యులర్ భావాలతో ఈ కరోనా మహమ్మారి ఇంత ఇబ్బందులు పెడుతున్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఆ బాబా గారి కృప. మనమందరూ కూడా శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ ఒకటే నా రిక్వెస్ట్, ఈ సమాజం మనకేమి చేసింది అనేది కాదు, మన వంతు ఈ సమాజానికి ఏం చేశామనేదే ప్రతి కులము ప్రతి మతము నేర్పిస్తుంది. పెద్దలకు గౌరవించండి, ఇదే ప్రతి కులము మతము నేర్పించేది. మంచి దారిలో నడవండి అని తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జన్మ మనకు ఆ దేవుడు ప్రసాదించినందుకు మన వంతు ఒక మంచి మానవుడిగా బతుకుదాం, మంచి భారతీయుడిగా బతుకుదాం. మన దేశానికి మన దేశ యంగ్స్టర్స్కి మంచి భవిష్యత్తు ముందుకు తీసుకెళ్దామని చెప్పి, ప్రపంచంలో ఎక్కడ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని రిలీజియన్స్ ఉన్న ఒక దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. మన భారతదేశంలోనే ఇన్ని కుల మతాలు ఉన్నాయి కాబట్టి మనమందరం ఆ దిశలోనే ప్రయాణించాలా. స్వాతంత్రం ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేసిన తర్వాత వచ్చిన స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి, ఆ పూలే గారికి, ఇంతమంది ఉన్న మత పెద్దలు, గురువులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వారి వ్యూస్ చెప్తారో మనం అందరం విని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. 50 సంవత్సరాల కిందట సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి అలైహి గారు పెరుగుకు ఇచ్చేసి ఆనాడే చరిత్రకు పూర్వం ఆనాడే హిందూ ముస్లిం సమైక్యత చాటారు. దాని నాడుగా తీసుకొని అదే సిద్ధాంతాన్ని దాన్ని ఊపిరిగా తీసుకొని మన తాజ్ బాబా గారు, శ్రీ తాజ్ బాబా గారు దాదాపుగా పెనుగొండ నుండి తిరుచినాపల్లి వరకు 35 రోజులు పాదయాత్ర చేసి సర్వమత సమ్మేళనాన్ని కొనసాగించారు. ప్రతి చోట మీరు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి చోట కూడా హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి మేళతాళంతో స్వాగతించి వారికి విందులు ఏర్పాటు చేసి వారిని గౌరవించే విధంగా మొత్తం అంతా కూడా 45 రోజులు ఈ సర్వమత సమ్మేళన యాత్ర కొనసాగించారు. అదేవిధంగా వారు ఇంకా ఈ సర్వమత సమ్మేళనాలు కొనసాగించాలని చెప్పేసి ప్రతి కాలేజీలో కూడా ఈ కరోనా మహమ్మారి అయిన తర్వాత ప్రతి కాలేజీలో కూడా సర్వమత సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపిస్తున్నారు. దానికి మంత్రి గారు కూడా సమ్మతి పొంది ఇచ్చారన్నమాట. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సర్వమత సమ్మేళన ఈ వేదికలో భాగంగా మన క్రైస్తవ ప్రతినిధి అయినటువంటి హ్యూమన్ రైట్స్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పండిత్ జాన్ ప్రినాథ్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ శుభాభినందనలు, శుభములు. గత కొన్ని సంవత్సరాలుగా మా తాజ్ బాబా గారు ఈ యొక్క సర్వమత సమ్మేళనాన్ని నిర్వహించి మరి ప్రజలందరిలో కూడా మరి ఒకరి మతంపై ఒకరి అభిమానంతో ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఆయనతో పాటుగా నాకు కూడా ఈ యొక్క ప్రయాణంలో
అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా తాజ్ బాబా గారిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క సభ ఉద్దేశం సమాధానం, పీస్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండిన ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు బైబిల్లో మరి ఈ యొక్క సహోదరం అనేటువంటి మాట మనం తెలుగులో తీసుకున్నట్టయితే సహ ఉదరం. సహ ఉదరం అంటే మన తోటిగా, మన ఒక తల్లి కడుపున పుట్టినవాడు సహోదరుడు అవుతాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహోదరులే. అందరూ మరి సహోదరులుగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అదే మనకు సమాధానం, పీస్. ఈ యొక్క సభ ఉద్దేశం ప్రతి ఒక్క క్రైస్తవుడు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, జైన్లు కానీ ప్రతి ఒక్కరూ మరి సహోదరత్వము కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. దీనివల్ల మనం సాధించేదే సమాధానం, పీస్. ఈ యొక్క సభ ఉద్దేశం పీస్. ప్రతి ఒక్కరిలో సమాధానం ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క లోకంలో పుట్టినప్పుడు మరి ఆ దైవ దూతలు ఒక మాట, ఒక పాట రూపంలో పాడినారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలుగా ఉన్న వారికి భూమి మీద సమాధానం ఉంటుంది అని. ఎవరికి సమాధానం ఉంటుందంటే దేవుని యొక్క మాటలు ఎవరైతే విని దేవునికి ఇష్టంగా నడుచుకుంటారో వారికి ఈ భూమి మీద సమాధానం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియని విషయాలు కాదు, అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆచరణలో మనం దాన్ని సాధించలేకపోతున్నాం. కారణం ఒకరంటే ఒకరికి, మేము గొప్ప అంటే మేము గొప్ప అనేటువంటి ఒక తక్కువ స్థాయి ఆలోచనలు ఉన్నాయి. కనుకనే ఈ విధంగా మనం ఒకరికొకరు ద్వేషించబడు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ పెద్దలు చెప్పినటువంటి ప్రతి మాటను మనం ఆచరణలోకి తీసుకుంటే మనం తప్పకుండా ఈ యొక్క ప్రపంచంలో భగవంతుడు ఏదైతే సమాధానం కోరుకుంటున్నాడో ఆ సమాధానాన్ని మనము ఒకరినొకరు ప్రేమించుకునే రీతిగా మన యొక్క అవకాశం మరి శివసాయి బాబా గారు టైం చూపిస్తా ఉన్నారు. మనం ఇక్కడికి వచ్చినాం, ఎందుకు వచ్చినాం? వీ హ్యావ్ టు స్పెండ్. దానికి ఒప్పుకొనే ఇక్కడికి వచ్చినాం. సో సాయిబాబా గారు దయచేసి మరి ఓపిక ఆలకించారు. ఇట్స్ నాట్ గుడ్. ఓకే, సో మనం ఒకరినొకరు ఇన్ని వేల మంది, ఇంతమంది ఎందుకు వచ్చినారు? 4 మంచి మాటలు విందాం. పెద్దలు ఏం చెప్తారు దానికి ఆలోచించేదానికి వచ్చిన వారిని సంతృప్తిగా మన తాజ్ బాబా గారి యొక్క ఉద్దేశం ఏదైతే అది నెరవేర్చాలి. అంతమంది కూడా ఈ యొక్క శాంతి సమాధానం అందరికీ తెలుసు, కానీ ఇంకా చెప్పవలసినటువంటి బాధ్యత పెద్దలుగా మనం. పెద్దలంటే మనం పెద్దలని కాదు,
మనకి దేవుడి అవకాశం ఇచ్చినాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇంకా పెద్దలందరూ చాలామంది మాట్లాడవలసిన అవసరం ఉంది కనుక ఇంతటితో మన యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు రియాజ్ గారు. ఒకే చెట్టు పూసిన పువ్వుల మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. కులమైన, మతమైన, జాతి అయినా మనందరూ కూడా భారతీయులము, ఒకే మట్టిలో పుట్టిపోయినటువంటి వాళ్ళం. కాబట్టి సర్వమత సమ్మేళన కార్యక్రమంలో భాగంగా నంది అవార్డు గ్రహీత కర్నూలు వాసి మొహమ్మద్ మియా గారు ఒక గజల్ పాడి సర్వమత సమ్మేళనాన్ని నిర్మిస్తారు. नंदी अवार्ड आज याफ्ता मोहतरमुल मकाम महमूद मियाँ साहब से गुजारिश करता हूँ कि वो नज़्म ख़ानी करें. शुक्रिया. సభకు నమస్కారం. పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ ఉరుస్ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని దేశవ్యాప్తంగా చెప్పుకున్నటువంటి ఏకైక ఉరుసు మన పెనుగొండ బాబా ఫక్రుద్దీన్. ఒకసారి గట్టిగా మేము చప్పట్లు చర్చాలి. తాజ్ బాబా గారు కూడా ఆ బాబా ఫక్రుద్దీన్ బాటలోనే నడుస్తూ మనమంతా ఒక్కటే అని చెప్పే అద్భుతమైన వ్యక్తి. మరి ఇటువంటి సభలు పెట్టడం నాయనైతే ఎక్కడ చూడలే. నేను కూడా 3 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నా. బాబా గారికి నా యొక్క ధన్యవాదాలు. అంటాడు, మతములన్నీయునొక్కటే మానవతను తెలుపు, మతములన్నీయు ఒక్కటే మానవతమును తెలుపు, భగవానుడొక్కడే తెలుసుకునుము, మత్తు మందు కారాదు సమ్మతము మతము, మతము మత్తు మాదిరి కాకుండా చూడి, మత్తు మందు కారాదు సమ్మతము మతము, తెలిసి మత సామరస్యత, తెలిసి మత సామరస్యత తిరుగవలయు, కాబట్టి బాబా గారు చాలా అద్భుతమైన స్పీచ్. మొదట ఇచ్చిన స్పీచ్ నా భూతో నా భవిష్యత్. ఇటువంటి స్పీచ్లే దేశంలో చాలా కావాలి. మన చైర్మన్ గారు చెప్పినట్టు మత స్వేచ్ఛ కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటేనే ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వముగా ఉంటుంది. పూల గాలిలో విహరించే పిల్లగాలికి, పూల తోటలో విహరించే పిల్లగాలికి తుమ్మ ముల్లంటే జడసుంటుందా, గోపురాలపై పడే సూర్యకాంతికి పెంట కుప్పలంటే వెగటుంటుందా, మైదానంలో పారే ఏటి నీటికి మాగాని పీడు ఒకటే, మైదానంలో పారే ఏటి నీటికి మాగాని పీడు ఒకటే, గుండెలోని పొరలు లేని తాజు బాబకు ఏ మతమంటే గురి ఉంటుంది, ఏ కులమంటే వెగటుంటుంది, చేతగానితనముంటే జాతకాన్ని నిందించకు, నీ చేతగానితనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపో నీకు జీవితాన్ని నిందించకు, కలము రాయలేదని కాగితాన్ని నిందించకు, చేతకానితనముంటే జాతకాన్ని నిందించకు. పుట్టుకతో వచ్చిన ఇప్పటికే దాకపోదాం. మన సాటి మనిషిని
కింద స్థాయి ఉన్న మనిషిని ఇలా కాదు బాబు, ఇలా ఉండాలా, మనమంతా ఐక్యంగా ఉండాలా, అప్పుడే ఈ భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 ఉంటుందన్నటువంటి ఎప్పుడో చెప్పినటువంటి బాబా ఫక్రుద్దీన్ మాటలు ఇప్పటికీ ఈ పీఠాధిపతులు అవలంబిస్తూ జనంలో వెళ్తున్నారంటే ఒకసారి గట్టిగా చప్పట్ల వారికి. అందుకే ఎంతుంటాడు. నేను ఒక మంచి సామాన్య జనానికి అర్థమైగా हिंदू मुस्लिम अलग अलग है, दोनों भगवान एक है, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, ఈ ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగములో నేను పుట్టుదను అన్న కృష్ణ భగవానునికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్ యహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలజ్జాలీన్ అన్నాడు కానీ వలజ్ ముస్లిమీన్ అనలేదు. ఎవరైతే నా కష్టంలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటారో, ఎవరైతే వారందరికీ ఈ శ్లోకము చెల్లుగాక. మహమ్మద్ ప్రవక్త ఒకసారి గట్టిగా చెప్పట్లు. పాపులను రక్షించుటకే నేను యేసు ఈ లోకమునకు వచ్చాను. ఎవరైతే పాపము చేస్తారో నాయన ఇక పాపాలు చేయొద్దండి నేనున్నా అన్నాడు. క్రిస్టియన్ల కోసమే ఆయన రాను. ఇటువంటి మత గ్రంథాలు అద్భుతంగా చెప్తే మనం దాన్ని వక్రీకరించి ఎవరికొరు కొట్టుకుంటే అది మన వివేకము లేనితనము, అవివేకం లేనితనం ఉంటుంది. అందుకే ఒక ఆయన రాసినాడు, ఒక టీచర్, హిందూ ముస్లిం అలగ్ అలగ్ హై, दोनों भगवान एक है. अरे भैया हिंदू जाता है मंदिर, अरे मुसलमान जाता है मस्जिद. वो मंदिर ये मस्जिद अलग अलग है, दोनों पत्थर एक है. मंदिर मस्जिद अलग अलग है, दोनों पत्थर एक है. मंदिर मस्जिद अलग अलग है, दोनों पत्थर एक है. अरे भैया हिंदू पढ़ता है भगवत गीता, मुसलमान पढ़ता है कुरान. वो गीता ये कुरान अलग अलग है, दोनों इंसाफ एक है. गीता कुरान अलग अलग है, दोनों इंसाफ एक है. अरे भैया हिंदू बोलता है बासिंगम, बासिंगम अलग बोलते हैं बासिंगम. अरे मुसलमान बोलता है शेरा, वो बासिंगम ये शेरा अलग अलग है, दोनों फूल एक है. बासिंगम शेरा अलग अलग है, दोनों फूल एक है. अरे भैया हिंदू बोलता है पलाव, पलाव. अरे मुसलमान बोलता है बिरयानी, वो पलाव ये बिरयानी अलग अलग है, दोनों चावल एक है. बिरयानी पलाव अलग अलग है, दोनों चावल एक है. अरे भैया हिंदू बोलता है, हिंदू बोलता है पप्पू चारू. अरे मुसलमान बोलता है कट्टा, वो चारू ये कट्टा अलग अलग है, दोनों इमली एक है. अरे हिंदू बोलता है कार्मिकुलु, अरे मुसलमान बोलता है मजदूर. ये मजदूर ये कार्मिकुलु अलग अलग है, दोनों मेहनत एक है. अल्लाह बोलता है सब लोग मेहनत कर को मुझे नमाज पढ़ो बोल को. దేవుడు చెప్పును మీరు కష్టపడి పని చేస్తూ నన్ను తలుచుకోండి అంటూ
మరి ఊరికనే కూర్చుంటే ఏమీ రాదని ఎన్నో మత గ్రంథాలు చెప్పితే మనము పాటిస్తే బాగుంటుందని తాజు బాబా గారి ఆజ్ఞతో మనమందరము ఐక్యత ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications.